వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. ప్రైజ్ ది లార్డ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? మీరు అనుకున్న వ్యాపారం చేయాలా వద్దా అని ఆలోచన చేస్తున్నారా? లేదా పలానా జాబ్కు వెళ్ళాలా వద్దని ఆలోచన చేస్తూ ఉన్నారా? పలానా పనిలో నేను ఏం చేయాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారా? లేదా మీ బిడ్డ మ్యారేజ్ విషయంలో ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారా? మనందరూ కూడా మన జీవితాల్లో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంత మాత్రం కాదు, కొన్ని నిర్ణయాలు చాలా కీలకమైనవి. వాటి వల్ల సరైన నిర్ణయం తీసుకుంటే ఎన్నో మేలు జరుగుతాయి, కానీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి మనం డెసిషన్ తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి మన డెసిషన్, నిర్ణయం ఎలాంటిదై ఉండాలంటే తెలివైందై ఉండాలి, వైజ్ డెసిషన్ అయి ఉండాలి. మరి వైజ్ డెసిషన్ అవ్వాలంటే ఒక నిర్ణయం ఎప్పుడు వైజ్ డెసిషన్ అవుతుంది, తెలివైన నిర్ణయం అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా మనం ఇలా చెప్పవచ్చు, మనం తీసుకున్న నిర్ణయం గనక దేవుని చిత్తానుసారమైనదైతే అది ఖచ్చితంగా తెలివైన నిర్ణయం, అది ఖచ్చితంగా వైజ్ డెసిషన్, అందులో సందేహం లేదు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని లేదా దేవుని చిత్తానుసారమైన నిర్ణయం తీసుకోవడం ఎలా అన్న దాని గురించి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. తద్వారా మీరు దేవుని చిత్తానుసారమైన డెసిషన్స్ తీసుకుని, వైజ్ డెసిషన్ తీసుకుని మీ జీవితాన్ని అద్భుతమైన రీతిలో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా ఒక దేవుని సేవకుడిగా, మీ యొక్క క్షేమాన్ని కోరుకునేవాడిగా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. డెసిషన్ తీసుకోవాలనే విషయంలో మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి. అది ఏ విషయమైనా కానివ్వండి, కెరియర్ విషయం కానివ్వండి, చదువు విషయం కానివ్వండి, పెళ్లి విషయం కానివ్వండి, వ్యాపార విషయం కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, పలానా ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాలా వద్దన్న విషయం కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి, అదంతా డెసిషన్ మీద ఆధారపడుతుంది. నిర్ణయం తీసుకున్న తర్వాతే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ నిర్ణయం అనేది దేవుని చిత్తానుసారంగా ఉంటే అది మనకి ఆశీర్వాదకరం. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన మీకు న్యాచురల్గా వచ్చే డౌట్స్ని క్లియర్ చేసిన తర్వాత ఏ విధంగా మనం దేవుని చిత్తాన్ని కనుగొనాలి అనే విషయం గురించి మాట్లాడతాను. ముందుగా మొదటి ప్రశ్న, హ్యాస్ గాడ్ ఆల్రెడీ డిటర్మైన్ హీస్ విల్ ఫర్ మీ? నా పట్ల దేవుడు తన చిత్తాన్ని ముందుగానే నిర్ణయించాడా అనేటువంటి డౌట్ మీకు ఉన్నట్లయితే దీనికి జవాబు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎస్, నీ పట్ల దేవుడు ఆల్రెడీ తన చిత్తాన్ని ముందుగానే సిద్ధం చేశాడు. ఎట్లా చెప్తారండి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉన్నది. ఏమనుందో తెలుసా? వీఆర్ గాడ్స్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అస్ టు డూ. విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అస్ టు డూ. తెలుగులో చూద్దాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం దేవుడు చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ఎందుకు మనం రక్షించాడంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. అంటే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి, కొన్ని ప్రణాళికలు కలిగి, కొన్ని మంచి పనులు చేయాలని దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. అవే మనం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనం రక్షించాడు. అంటే ఏంటి? దేవుడు మన పట్ల కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలతో కూడిన తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అది మనం తెలుసుకొని
వాటిని మనం చేయాలి. అప్పుడు మన జీవితం ధన్యమవుతుంది అన్న విషయం మీరు మరవకూడదు. నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఐ యాక్చువల్లీ నో గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్? మరి నేను నా పట్ల ఉన్న దేవుడి చిత్తాన్ని నేను తెలుసుకోగలనా? దేవుడికి నా పట్ల ఒక చిత్తం ఉందని మీరు చెప్పారు. దేవుడు చిత్త ప్రకారం కొన్ని పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడని చెప్పారు. మరి ఆ చిత్తాన్ని నేను తెలుసుకోగలనా అన్నది నీ ప్రశ్న అయితే, ఎస్, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలవు. గాడ్ డిజైర్స్ టు రివీల్ హిస్ విల్ టు యూ ఇన్ ఏ పర్సనల్ వే. దేవుడు వ్యక్తిగతంగా తన యొక్క ఉద్దేశాల్ని, ప్రణాళికల్ని, చిత్తాన్ని నీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగండి? అపోస్తల కార్యములు 22:14 అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. చూసారా? పౌలు పట్ల దేవుడు ఉద్దేశం ఏమంటో చూడండి. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, దేవుడు తన చిత్తం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఓ పౌలా, నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది, చిత్తం ఉన్నది, అది నువ్వు తెలుసుకోవాలి, దాన్ని నువ్వు చెయ్యాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల కూడా దేవుడు చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తం నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తాడు కదా. అక్కడ పౌలుకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు కదా. అలాగే నీకు కూడా తన చిత్తాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఇప్పుడు హౌ డస్ గాడ్ రివీల్ హిస్ విల్? నీకు వచ్చే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఎట్లా దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరుస్తాడు? ఎస్, దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి 2 ప్రధానమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి గాడ్స్ వర్డ్, అంటే బైబిల్. ఈ బైబిల్ దేవుని వాక్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఈ బైబిల్లో నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, నీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఇందులో రాయించి పెట్టాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే నీ పట్ల దేవుడి ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము నువ్వు స్పష్టంగా తెలుసుకోగలవు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ ఫర్ మై పాత్. 119వ కీర్తన 105 ఏంటది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఎలాగ పనిచేస్తుందంటే దీపములాగా, వెలుగులాగా పనిచేస్తుంది. చీకట్లో నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలని నీకు ఎలా తెలుస్తుంది? లైట్ ఉంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు, లైటే నీకు డైరెక్షన్ ఇస్తుంది. అలాగే ఈ చీకటి ప్రపంచంలో, పాపంతో నిండిన ప్రపంచంలో నీవు సరైన రీతిలో, సరైన మార్గంలో దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలంటే నిన్ను గైడ్ చేసేది దేవుని వాక్యము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు నిజంగా సిన్సియర్గా దేవుడి చిత్తాన్ని నీ పట్ల తెలుసుకుని ఆశ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా రోజు క్రమం తప్పకుండా అధ్యాయం తర్వాత అధ్యాయము, వచనం తర్వాత వచనము దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. ఎవరో ఏదో ఒక వాక్యాన్ని పంపించేశారు, ఆ వాక్యం చదివి ఈరోజు నేను బైబిల్ చదివేశాను, లేకపోతే క్యాలెండర్లో ఒక వాక్యం చదివేసి నేను బైబిల్ చదివేశాను అని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరు లేడు. కారణం ఏంటంటే బైబిల్ని మనం క్రమం తప్పకుండా చదవాలి. అప్పుడే మనకి దేవుడి చిత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఏదో క్యాలెండర్లో వాక్యం చదివి ఎవరో మంచిగా వాక్యాన్ని పంపించారు, సంతోషమే, అవన్నీ మంచిదే, ఓకే కాదంటలేదు. కానీ బైబిల్కి సబ్స్టిట్యూట్ కాదు. బైబిల్ని చదవాలి. సపోజ్ ఎవరైనా ఒక వాక్యం పంపించారు, లేదా క్యాలెండర్లో ఒక వాక్యం ఉంది, అది నీకు ఎట్లా అర్థమవుతుంది? ఆ వాక్యానికి ముందేం జరిగిందో నీకు తెలియదు, ఆ తర్వాత ఏం చెప్తున్నారో నీకు తెలియదు, ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలియదు. అప్పుడు నీకు అది అర్థం కాదు. నీకు కరెక్ట్గా అర్థం కావాలంటే బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అధ్యాయం తర్వాత అధ్యాయం, వచనం తర్వాత వచనం క్రమం తప్పకుండా వరుసగా రోజు చదువుకుంటూ పోతే నీకు చక్కగా దేవుడి చిత్తము స్పష్టంగా అర్థమవుతుంది. ఏమండి, టీవీ సీరియల్ అక్కడక్కడ చూస్తే మీకు అర్థమయ్యిద్దా? సినిమా అక్కడక్కడ చూస్తే మీకు అర్థమయ్యిద్దా? అర్థం కాదు కదా. అలాగే బైబిల్ కూడా అక్కడక్కడ చదివితే నీకు ఎట్లా అర్థమవుతుంది? దేవుడు తన ప్లాన్ను ఒక క్రమ పద్ధతిలో రాయించి పెట్టాడు. బైబిల్ను వరుసగా చదవాలి. బైబిల్ చదవడంలో నువ్వు ఎన్ని ఎక్స్క్యూజులు చెప్పినా
ప్రయోజనం లేదు. బైబిల్ ఖచ్చితంగా చదివితేనే నీ పట్ల దేవుడి చిత్తం నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేయడం కోసం ఇచ్చిన పుస్తకమే బైబిల్. దీన్ని పక్కన పెట్టి నువ్వు దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే అది ఇంపాసిబుల్, అసాధ్యమే అని చెప్పాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ రీడ్ గాడ్స్ వర్డ్ బైబిల్ ఎవ్రీ డే. ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి రెండవదిగా దేవుడు తన చిత్తాన్ని మనకి ఎట్లా బయలుపరుస్తాడంటే, ఒకటి బైబిల్ ద్వారా, రెండు తన ఆత్మ ద్వారా. అనగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా దేవుడు తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. జాన్ 16:13, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, ఆత్మ సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మనకు బోధిస్తాడు. ఆయన సంభవించబో సంగతులను తెలియజేస్తాడు. ఆయన మన పట్ల దేవుడి చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు. ఆయన నీలోనే ఉంటాడు. నువ్వు కనుక యేసుప్రభుని నమ్ముకుని రక్షణ పొందిన వ్యక్తివైతే నీలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవా నాకు దేవుని చిత్తాన్ని తెలియజేయండి, నన్ను సర్వసత్యంలోనికి నడిపించండి అని నువ్వు అడిగినట్లయితే ఆయన ఈ వాక్యాన్ని ఉపయోగించుకుని నిన్ను గైడ్ చేస్తారు. ఆ రకంగా నువ్వు దేవుని చిత్తాన్ని నీ పట్ల తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, దేవుడు నా పట్ల నేను వెళ్ళాల్సిన మార్గం అంతా ఒకేసారి చూపించేస్తాడా? దీనికి ఆన్సర్ ఏంటి తెలుసా? నో, కాదు. ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు వెళ్ళాల్సిన మార్గం అంతా ఒకేసారి చూపించాడు. ఆ బ్లూ ప్రింట్ అంతా ఒకేసారి చూపించాడు. అది ఒక స్క్రోల్ లాంటిది అన్నమాట. అంటే ఒక పుస్తకపు చుట్ట లాంటిది. మెల్లిమెల్లిగా ఓపెన్ చేసి కొంచెం కొంచెం దేవుడు చూపిస్తాడు. తర్వాత అది ఒక మార్గం లాంటిది అన్నమాట. ఫస్ట్ అడుగు ఎక్కడ వేయమ్మా అంటాడు. ఆయన మాట విని ఫస్ట్ అడుగు అక్కడ వేసిన తర్వాతే నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో ఆయన చూపిస్తాడు. లేదు ప్రభువా, నేను వేయాల్సిన అడుగులన్నీ నాకు చూపించాయి, అప్పుడే నేను అడిగేస్తానంటే కుదరదు బిడ్డ అంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన చెప్పిన చోట నువ్వు అడిగేస్తే అది నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఆయనకి విధేయత చూపావని దానికి అర్థం. రెండోది నువ్వు ఆయన నమ్మావని అర్థం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ స్టెప్ నీకు ఎక్కడ వేయాలో ఆయన చూపిస్తాడు. కాబట్టి దేవుడు నీకు ఒక స్టెప్ చూపించినప్పుడు, ఒక అడుగు ఎక్కడ వేయాలో చూపించి ఫస్ట్ నువ్వు అక్కడ అడుగేయి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలో నీకు దేవుడు చూపిస్తాడు. అంతే తప్ప నాకు మొత్తం చూపించే ప్రభువా అంటే కుదరదు. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. విశ్వాసంతో దేవుడు చెప్పిన ఫస్ట్ పని చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో ఆయన మనకి బయలుపరుస్తాడు. ఈ విషయం మీరు గుర్తించాలి. ఓకే, ఈ పాటికి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయి ఉంటాయని భావిస్తున్నాను. ఒక వచనం కూడా చూద్దాం. 32వ కీర్తన 8వ వచనం. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. ఐ విల్ కౌన్సిల్ యూ అండ్ వాచ్ ఓవర్ యూ. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఉపదేశం చేస్తాను, నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను, నీకు ఆలోచన చెప్పేదను. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గైడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన గైడ్ మనకున్నాడు. నువ్వు ఎప్పుడైనా గుర్తెరిగావు ఈ విషయాన్ని? దేవుడు నీ పక్క నుండి నిన్ను గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయం ఎప్పుడైనా గుర్తెరిగావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, ఆయన నిన్ను గైడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అని నీకు అర్థమవుతుందా? దేవుడు తన కనుదృష్టి నీ మీద ఉంచి నిన్ను గైడ్ చేయడానికి, ఆలోచన చెప్పడానికి ఇష్టపడుతున్నాడని నీకు అర్థమవుతుందా? అలా అయితే నువ్వేం చేయాలి? అయ్యా నీ వాక్యం ద్వారా మాట్లాడని వాక్యాన్ని బాగా చదవాలి. అయ్యా నీ చిత్తాన్ని నాకు బయలుపరచని ప్రార్థన చేయాలి. అప్పుడు ఎందుకు నువ్వు దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేవు? ఖచ్చితంగా 100% నువ్వు దేవుడి చిత్తాన్ని
ఇలా చేస్తే తెలుసుకోగలవు. యు కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఇంకొక ప్రశ్న నీకు వస్తుంది ఏంటంటే, మరి దేవుడు చిత్తం నా పట్ల ఉన్నట్లయితే మరి ఆయన చిత్తంలో ఎందుకు కొన్నిసార్లు సమస్యల్ని, బాధల్ని, కష్టాలని అనుమతిస్తున్నాడు దేవుడు? ఎస్, దానికి కూడా కారణం ఉంది. 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే, కొన్నిసార్లు బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, అలాగే కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నటువంటి వారిని, సఫర్ అవుతున్న వారిని కంఫర్ట్ చేసేటువంటి పరిచారకులుగా మనం మారడానికి దేవుడు మనల్ని ఆ కష్టం గుండా తీసుకెళ్తాడు. నిన్ను కొన్నిసార్లు నీ లైఫ్లో సఫరింగ్స్ ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే, అలాంటి సఫరింగ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కంఫర్ట్ చేయడానికి, ఆదరించడానికి నిన్ను దేవుడు ఎక్విప్ చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. అందుకే అప్పుడు మాత్రం వాళ్ళ బాధను అర్థం చేసుకోగలం. ఒకసారి నేను విన్నాను ఏంటంటే, ఒక సహోదరి మిషన్ వర్క్ సమర్పించుకొని అన్యులు ఉన్నటువంటి, ఎక్కువగా ఉన్నటువంటి ఒక దేశానికి వెళ్ళి ఆమె అక్కడ వైద్య సేవలు డాక్టర్గా పనిచేస్తూ, ఆమె సర్వీసులు చేస్తూ అక్కడ ప్రభు పని చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజున ఆమె రేప్ చేయబడింది. చాలా డిప్రెస్ అయిపోయింది. నేను వచ్చిందేంటి దేవుడి పని, నాకు జరిగిందేంటి, ఇంత గొప్ప కీడు నాకు జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అని ఒకటే దుఃఖంలో ఉంది. ఆమెని ఓదార్చడానికి ఎంతోమంది వస్తున్నారు. ఎవ్వడి వల్ల అమ్మా నువ్వు బాధపడకమ్మా అంటున్నారు. అమ్మ నీ బాధ మేము అర్థం చేసుకోగలమంటే అప్పుడు వెంటనే, నా బాధ నీకేం తెలుసు, నా దుఃఖం నీకేం తెలుసు, నీకు అర్థమైద్దా నాకు జరిగినటువంటి అఘాయిత్యం ఏంటో అని అందరూ మీద రంకెలేస్తుంది. ఆమె బాధను వ్యక్తం చేస్తుంది. ఎవ్వరు కూడా ఆమెను ఓదార్చలేకపోతున్నారు. అప్పుడు ఒక సీనియర్ లేడీ, ఒక పెద్ద ఆవిడ ఆమె దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని ఇలా కౌగిలించుకుని తను కన్నీరు కార్చి ఆ భుజం మీద వెన్ను తట్టి అలా కాసేపు ఉంది. అప్పుడు ఈ అమ్మాయికి ఏదో ఒక తెలియని ఒక ఆదరణ, ఏదో ఒక తెలియని ఒక నెమ్మది కలిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఎంతమంది వచ్చి మేము ఎంతమంది ఏం చెప్పినా కూడా అమ్మాయికి ఆదరణ కలిగింది. ఏం వచ్చి కాసేపు అలా పట్టుకుని కన్నీళ్ళు కాచి ఆమెను ఇలా భుజం మీద ఇలా తట్టేసరికి ఏమిటి ఆదరణ కలిగిందంటే, అప్పుడు ఆ పెద్ద ఆవిడ ఒక మాట చెప్పింది, ఐ నో యువర్ పెయిన్ అని చెప్పింది. నాకు నీ బాధ ఏంటో తెలుసు అని. ఎందుకంటే ఆమె కూడా తన యవ్వన కాలంలో సువార్త పరిచయడానికి వేరే దేశానికి వెళ్ళి అన్యుల మధ్య పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా కొంతమంది అల్లరి మోక ఆమెని రేప్ చేసి ఆమెను బాధ పెట్టారు. కాబట్టి ఆ పెయిన్ ఏంటో ఆమెకు తెలుసు. అందుకని ఆ పెద్ద ఆవిడ ఎప్పుడైతే ఈమె దగ్గరకు వచ్చి ఈమెను కౌగిలించుకుని కన్నీరు కార్చిందో, ఆ బాధ ఏంటో ఆమెకు తెలుసు. కాబట్టి ఈ అమ్మాయి బాధను అర్థం చేసుకుంది. ఆమె రాగానే ఆమె చేసినటువంటి ఆ యొక్క పనికి ఈ అమ్మాయి ఆదరణ పొందింది. చూడండి, ఆ అమ్మాయిని ఎవరు ఆదరించగలిగారు? సేమ్ అలాంటి అనుభవం గుండా వెలిగినటువంటి ఆవిడే. మన జీవితాల్లో కూడా మిత్రులారా, కొన్నిసార్లు దేవుడు కష్టాలని, బాధల్ని, శ్రమల్ని, వేదనల్ని అనుమతించేది తెలుసా? ఎందుకో తెలుసా? అలాగ వేదన పడుతున్న అనేక మందికి మనం కూడా ఆదరణకరంగా ఉండాలని, వాళ్ళకి మనమే పరిచర్య చేయగలం, ఇంకెవరు కూడా చేయలేరు. ఆ పెద్ద ఆవిడ మాత్రం అమ్మాయిని ఆదరించగలిగింది, ఎవరు ఆదరించలేకపోయారు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు ఇబ్బందికరమైన పరిస్థితి అనుమతించేది ఎందుకంటే, మనం అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారిని ఆదరించే విధంగా ఉండడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్న విషయం మీరు గమనించాలి. రెండవ కారణం ఏంటయ్యా అంటే, దేవుడు ఎందుకు మన జీవితాల్లో కష్టాలని, బాధల్ని, శ్రమల్ని, ఇబ్బందుల్ని అనుమతిస్తాడు అంటే ఒక కారణం. ఎందుకంటే టు సీ గాడ్స్ సఫిషియన్సీ యాజ్ వి లెర్న్ టు డిపెండ్ ఆన్ హిమ్. చూడండి, దేవుడి యొక్క సమృద్ధిని మనము చూడడానికి దేవుడు మనల్ని ఆ కష్టాల గుండా తీసుకెళ్తూ ఉంటాడు. ఆ కష్టం గుండా వెళ్తేనే కదా దేవుడు ఎంత గొప్పగా సహాయం చేస్తాడో మనకు అర్థమయ్యేది. ఆ అవసరత గుండా వెళ్ళినప్పుడే కదా దేవుడు ఆయన ఆకాశ
ఆకెళ్ళు విప్పి తన గుప్పెళ్ళు తెరిచి మనకి ఏ విధంగా సహాయం చేశాడో అర్థమయ్యేది. ఎక్కడి నుంచి వస్తుంది హెల్ప్ అనుకున్నాం. నేను ఒంటరి వాడిని, నాకు ఎక్కడి నుంచి హెల్ప్ వస్తుంది, ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఈ కష్టం వచ్చి పడింది, నా పరిస్థితి ఏంటి అని దేవుడికి మొరపెట్టుకున్నావు. కానీ ఎక్కడో నీకు తెలియని వ్యక్తి ద్వారా ఎంత అద్భుతంగా దేవుడు సహాయాన్ని పంపించాడు, ఎంత అద్భుతంగా దేవుడు నీ అవసరతను తీర్చాడు, ఎంత అద్భుతంగా ఇతరుల దగ్గర నుంచి నీకు సహాయాన్ని పంపించాడు. అప్పుడు నీకేమర్థమైంది? వావ్, దేవుడికి ప్రార్థన చేస్తే నాకున్న ఎంత పెద్ద కష్టాన్ని దేవుడు తీసేస్తాడు, ఎంత పెద్ద కష్టంలో నాకు కావాల్సిన సహాయాన్ని పంపిస్తాడు అని నీకు అర్థమైంది కదా. టు సీ గాడ్స్ సఫిషియన్సీ, దేవుడి యొక్క సమృద్ధిని చూడడానికి. ఎన్నో సందర్భాల్లో నీ దగ్గర డబ్బు లేనప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభు అంటే ఎవరో ఒకరి ద్వారా నీకు కరెక్ట్ టైంకి దేవుడు సహాయం పంపించాడు కదా. అలాంటి సహాయాలు ఎన్నో మన జీవితాల్లో మనము అనుభవించాము. కాబట్టి మిత్రులారా, మనం ఏం చేయాలంటే, ఎందుకు ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నించడం కాకుండా, ఇందులో నేనేం నేర్చుకోవాలి ప్రభువా అని అడగడం మంచిది. ఈ కష్టంలోంచి, ఈ బాధలోంచి, ఈ శ్రమలోంచి, ఈ వేదనలోంచి, ఈ నష్టంలోంచి నేనేం నేర్చుకోవాలి ప్రభువా అని అడుగు, అది మంచిది. ఎందుకు ప్రభువా అని అడగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. తర్వాత 119వ కీర్తన 71వ వచనంలో ఇలా ఉంది, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. చూసారా ఏమన్నాడో కీర్తనకారుడు? శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. శ్రమ పడటం ఆయనకు మేలైందట. ఎందుకు? నేను నీ కట్టలు ఆ శ్రమ గుండా వెళ్ళడం ద్వారానే ఆ యొక్క కట్టడి గురించి నాకు అర్థమైంది, దాన్ని నేర్చుకోగలిగాను అని చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు మన కష్టాల్లో దేవుడి యొక్క ఆజ్ఞల యొక్క గొప్పతనం, దేవుడి యొక్క మంచి ఉద్దేశం, దేవుడు మనకు నేర్పించేటువంటి స్పెషల్ పాఠాలుగా అవి ఉంటాయి, స్పెషల్ లెసన్స్. ఆ విషయాన్ని మనం గుర్తిరగాలి. కాబట్టి మిత్రులారా, మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని ఏం చేయాలట తెలుసుకోవాలి. అందుకే ఎఫెసీ 5:10 ఉంది, గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల నడుచుకునుడి. ఎట్లాట? ప్రభువుకి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించి మనం తెలుసుకోవాలంట. అంటే ప్రతి డెసిషన్ కూడా నువ్వు తీసుకునేటప్పుడు ఇది దేవుడికి ఇష్టమైందా కాదా అని తెలుసుకోవాలి. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైన ఒక విషయం చెప్పనా, నువ్వు రక్షణ పొందడం. నీ పాపాలకి క్షమాపణ ఇంకెక్కడ దొరకదు. నువ్వు బాప్తిసం తీసుకోవడం వల్ల కానీ, చర్చికి వెళ్ళడం వల్ల కానీ, కానుకలు ఇవ్వడం వల్ల కానీ, నువ్వు చేసే మంచి పనుల వల్ల కానీ, ఏటి వల్ల నీకు పాప క్షమాపణ కలగదు, రక్షణ కలగదు. రక్షణ కేవలం ప్రభువైన యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా మాత్రమే అని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడని, నీ పాపాల కోసం చనిపోయాడని, ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడని విషయం నువ్వు అర్థం చేసుకుని, నీ పాపాలు నా ప్రభు ఎదుటి ఒప్పుకొని ఆ ప్రభు నీ రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి విశ్వసిస్తే ఇక్కడే యేసే నీకు రక్షణ ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశిస్తాడు, ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. అప్పుడు నువ్వు బైబిల్ చదివినప్పుడు నీకు క్లియర్గా విషయాలు అర్థం అవుతాయి, ఈజీగా దేవుడి చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం దేవుడి చిత్తం, దేవుడికి ఇష్టమైన కార్యం. నీవు ఈరోజే గనక యేసయ్యను నమ్ముకున్నట్లయితే, రక్షణ పొందినట్లయితే నీ జీవితం దీవించబడుతుంది. నువ్వు తీసుకున్న రైట్ డెసిషన్ ప్రకారం జీవించగల శక్తి కూడా నువ్వు పొందుకుంటావు. ఆయన సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ హెల్ప్ యూ టు టేక్ రైట్ డెసిషన్ అకార్డింగ్ టు హిస్ విల్. దేవుడి చిత్తానుసారంగా రైట్ డెసిషన్ తీసుకున్నట్లు ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభు నా మహిమపరచబడునుగాక. ఆమేన్. ఇంకా ప్రభు చిత్తం తెలుసుకోవాలి, ఇంకా దీని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా నంబర్కి కాల్ చేయండి. మేము మీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్. సంతోషముతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే మీరు విన్నారు కదా, యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ.
మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది. నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 906-356-8798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించును గాక.